హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో బిట్కాయిన్ చార్ట్ని అనలైజ్ చేద్దాం. సో లెట్స్ సీ ఈరోజు డేలో ఎలా ఉంటుందో. ఫస్ట్ ఒకసారి మనం హయ్యర్ టైం ఫ్రేమ్లో చూస్తే, డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకు ఒక క్లియర్ ఫాల్ అయితే వచ్చింది. నెక్స్ట్ రిట్రేస్ అండ్ ఫాల్ అయితే కంటిన్యూ అయింది. సో ఇక్కడ మనము ఏం చేయొచ్చు అంటే ఇది సపోర్ట్. ఓకే, ఇది డైలీ టైం ఫ్రేమ్లో చూస్తున్నా. సో ఒక డౌన్ సైడ్ ట్రేడ్ అయితే మనం వేయచ్చు డైలీ టైం ఫ్రేమ్లో చూసినా కూడా. కానీ కొంచెం రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేయాలి. కరెక్ట్ ఎంట్రీ కోసం అయితే మనం స్కాల్పింగ్ చేస్తాం కాబట్టి 4 అవర్స్ అట్లా మనకి అంత అవసరం లేదు. సో 4 అవర్స్లో మనం చూస్తే ఇప్పుడు మనకు ఒక షార్ట్ సెటప్ అయితే కనిపిస్తుంది. యూ కెన్ సీ హియర్. ఇక్కడ మనం ఒక షార్ట్ అయితే వేయచ్చు, ఇక్కడైనా వేయచ్చు, లేకుంటే కొంచెం రిట్రేస్మెంట్ వరకు చూసి ఇక్కడ వేయచ్చు. ఇక్కడ షార్ట్ వేసి అండ్ ఈజీగా 3000 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోండి. అండ్ ఎస్ఎల్ వచ్చేసి వెరీ స్మాల్, అరౌండ్ 500 to 600 పాయింట్స్ పెట్టుకోండి. 600 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకోండి 4 అవర్స్ టైం ఫ్రేమ్లో. అండ్ టార్గెట్ వచ్చేసి 3000 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ క్యాండిల్ ఎంటర్ అయినా కూడా మీకు 1200 పాయింట్స్ ఎస్ఎల్ వస్తుంది అండ్ 2500 పాయింట్స్ టార్గెట్ వస్తుంది. ఆల్మోస్ట్ 1:2 రిస్క్ రివార్డ్ అయితే మనం ప్లే అవ్వచ్చు. ఓకే, 4 అవర్స్ టైం ఫ్రేమ్లో. ఓకే, నౌ కమింగ్ టు 1 అవర్ టైం ఫ్రేమ్. 1 అవర్ టైం ఫ్రేమ్లో అయితే మనకి ఇక్కడ చూడవచ్చు ఈ ట్రెండ్ లైన్ వస్తుంది. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసినా మనకి ఎంట్రీ అనేది ఇక్కడ ఉంది. అరౌండ్ ట్రెండ్ లైన్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవాలి. ఒక వరస్ట్ సినారియో మనకి ఏంటంటే, ప్రాబ్లం ఏంటంటే ఈ లోని చూడండి, ఈ లోని బ్రేక్ చేసి లిక్విడిటీ గ్రాప్ చేసి పైనకి వచ్చింది. నెక్స్ట్ అదే దాన్ని సపోర్ట్లా తీసుకొని పైనకి వెళ్తుంది. అంటే ఇక్కడ మనకు కొంచెం మార్కెట్ అనేది కిందకి ఫాలో అవ్వడానికి ఒక సపోర్ట్ అయితే ఉంది కింద. ఈ సపోర్ట్ చూడండి, ఇక్కడ చిన్న మైనర్ సపోర్ట్, బట్ మైనర్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ కాయిన్లో. చూడండి, ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ పైనకి వెళ్తుంది. సో మనం ఇక్కడ ఒకవేళ షార్ట్ చేసాను అనుకోండి, మనకి ఇంకా బెటర్ రిస్క్ రివార్డ్ ఉంటుంది. సో ఇక్కడ షార్ట్ చేస్తే మనకి దీని ఇలానే ఉంచుతామా, 1 సెకండ్ దీన్ని హైడ్ చేస్తాను. ఇప్పుడు 1 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ వరకు వెయిట్ చేసి, ఇక్కడ ఎందుకంటే ఒక డబల్ టాప్ లాగా కూడా ఫామ్ అవుతుంది ఇక్కడ మనకి. ఇలా ఫామ్ అయ్యి ఒక డబల్ టాప్ అని ఒకవేళ లిక్విడ్ గ్రాప్ చేసి మళ్ళీ కిందికి అయితే ఇలా రావచ్చు. ఇది ఎక్స్పెక్టేషన్ ఇంపార్టెంట్, అట్లా ఫామ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనం ఎస్ఎల్ అనేది ఈజీగా ఇక్కడ పెట్టడానికి వస్తుంది. ఇది 1 అవర్ టైం ఫ్రేమ్లో. 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా షార్ట్ ఉంది, కాకపోతే మనకి బెటర్ రిస్క్ రివార్డ్ అయితే దొరుకుతుంది, విచ్ ఇస్ 1:2.4542 రిస్క్ రివార్డ్ అవుతుంది. సో 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా షార్ట్ సైడ్ మనం ఒక ట్రేడ్ అయితే తీసుకొచ్చు. నా కమింగ్ టు 15 మినిట్స్లో చూస్తాం. మనకి 15 మినిట్స్లో కూడా మనకు ఒక షార్ట్ సైడ్ అయితే ఉంది, కానీ పాయింట్స్ వచ్చేసి చాలా తక్కువ ఉంది. 500 పాయింట్స్ షార్ట్ ఉంది అండ్ 300 పాయింట్ ఎస్ఎల్ అయితే ఉంది. సో ఎనీబడి వీడియో పెట్టగానే చూస్తే మీకు మంచి బెనిఫిట్ అయితే ఉంది. చూడండి, ఇది ఎస్ఎల్ పెట్టుకోండి అండ్ టార్గెట్ వచ్చేసి ఈజీగా ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. ఓకే, ఈ లెవెల్స్ని యూజ్ చేసుకొని మీరు ట్రేడ్ అయితే చేయండి. ఇఫ్ ఒకవేళ మీకు ఎనీ డౌట్ ఉందా మీరు కింద కామెంట్ చేయండి. కామెంట్స్లో నేను మీకు డెఫినెట్గా ఆన్సర్ అయితే ఇస్తాను. నౌ కమింగ్ టు ఒక్కసారి మనం గోల్డ్ని చూద్దాం. బిట్కాయిన్ అనాలిసిస్ అయిపోయింది. నౌ కమింగ్ టు గోల్డ్ మనం ఫస్ట్ ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. అసలు ట్రెండ్ ఎటు ఉంది, ఎటు మూవ్ అవుతుంది అనేది. డైలీ టైం ఫ్రేమ్లో చూడొచ్చు, మనకి ఒక క్లియర్ రిజెక్షన్ ప్రీవియస్ డే క్యాండిల్ అండ్ నౌ కొద్దిగా రిట్రేస్ అయితే అవుతుంది. రిట్రేస్మెంట్లో మనం షార్ట్ చేస్తే వీ కెన్ డెఫినెట్లీ క్యాప్చర్ ఏ బ్యూటిఫుల్ డౌన్ సైడ్ ట్రేడ్ వస్తుంది మనకి. ఇక్కడ ఒకటి సి అప్ టు హియర్, ఇక్కడ ఒక షార్ట్ చేసి ఈజీగా మనం అండ్ SL will be here.
వెరీ గుడ్ రిస్క్ రివార్డ్ మనకు ఒక ట్రేడ్ అయితే దొరుకుతుంది గోల్డ్లో. ఇఫ్ ఎనీబడి ఈజ్ ట్రేడింగ్ గోల్డ్, సో యూ కెన్ డెఫినెట్లీ షార్ట్ ద గోల్డ్. చూడండి, ఇది ఎస్ఎల్ ఉంచాను, కానీ ప్రాపర్ ఎస్ఎల్ వచ్చేసి ఇది. సో చూసుకోండి, చూసి కొంచెం వర్క్ అయితే చేయండి. అండ్ 4 hours టైం ఫ్రేమ్లో చూసినా కూడా మనకి షార్ట్ సైడే ఉంది. మనకి 4 hour టైం ఫ్రేమ్లో కూడా షార్ట్ సైడ్ అయితే ఉంది, బట్ కొంచెం కింద నుంచి రిజెక్షన్ అయితే తీసుకుంటుంది. ఒకసారి చూడండి మీరు, ఎక్స్పెక్టేషన్ ఎలా ఉందంటే నాది బ్రేక్అవుట్, డబుల్ టాప్, బాటమ్ వచ్చింది. ఇంకొకసారి కనుక వెళ్ళి దెన్ ఫాలో అవ్వచ్చు అని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను. లెట్స్ ఏమవుతుందో. యా, మీరు గోల్డ్ ఇన్ కేస్ ట్రేడ్ చేస్తే మీరు డెఫినెట్గా ఒక డౌన్ సైడ్ ప్లాన్ అయితే చేయొచ్చు. నౌ కమింగ్ టు 1 hour. 1 hour టైం ఫ్రేమ్లో మాత్రం మనకి బుల్లి సెటప్ ఉంది. స్మాల్ బుల్లి సెటప్ అయితే డెఫినెట్గా ఉంది. చూడండి, బుల్లి సెటప్. యా, ఇలా ఎంటర్ చేసుకోండి. 1:3 మనం రిస్క్ రివార్డ్ ఈజీ మెయింటైన్ చేస్తాం కాబట్టి 1:3 ఇక్కడ వస్తుంది. సో యా, ఇట్లా మీరు ఒక అప్ సైడ్ అయితే తీసుకోవచ్చు 1 hour టైం ఫ్రేమ్లో. ఓకే, యా. సో ఐ హోప్ ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ అయి ఉండొచ్చు. ఇన్ కేస్ మీకు హెల్ప్ అవుతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.